అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సాయంత్రం 29 డివిజన్ రామన్నపేటలో ఉన్నటువంటి రఘునాథ్ కాలనీలో చిరు వ్యాపారం చేసుకున్నటువంటి సూరి మరియు హైమావతి ఎంతో కాయకష్టం చేసుకొని ఇనుప సామాన్ బేరం చేస్తూ జీవనోపాధి కోసము పిల్లలను చదివించుకుంటూ మరి జీవితం కొనసాగిస్తుంటే నిన్న అకారణంగా ప్రమాదవశాత్తు ఇంట్లో వాడుతున్నటువంటి కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయి మరి ప్రాణ నష్టం జరగలేదు, కానీ ఆర్థిక నష్టం వారు కట్టుకున్నటువంటి బట్టలు కానీ వంట సామాగ్రి కానీ ఇల్లు కోసము నిర్మాణం కోసం దాచుకున్నటువంటి పైసలన్నీ కూడా ఖాళీ బూడిద కావటం చాలా బాధాకరం. మరి ఈ బస్తీ అంతా కూడా అందరూ కూడా చాలా పేదవాళ్ళు. మరి ఇటువంటి ప్రమాదాలు రాబోయే రోజుల్లో జరగకుండా ఇటు ఎలక్ట్రిసిటీ వాళ్ళు కానీ రెవెన్యూ అధికారులు కూడా మరి చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇంత సంఘటన ఘోరమైనటువంటి సంఘటన జరిగినప్పటికీ కూడా స్థానికంగా ఉండే మరి కాంగ్రెస్ నాయకులు కానీ మేయర్ కానీ ఈ డివిజన్ మేయర్ ప్రాతినిధ్యం వహించే డివిజన్ ఇంతవరకు కనబడకపోవడం బాధాకరం. శాసనసభ్యుడు కూడా కనబడకపోవడం బాధాకరం. ఏదేమైనప్పటికీ కూడా ఇది రాజకీయం చేయకుండా ఆ పేద దంపతులను ప్రతి ఒక్కరం కూడా మానవీయ కోణం నుంచి ఆదుకోవాలనే ఉద్దేశంతో మా బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సదాంత్ గారు మరి మిగతా మిత్రులందరూ కూడా శేఖర్ గారు వీళ్ళందరూ కూడా నాకు సమాచారం ఇస్తే మరి ఈరోజు వెంటనే పార్టీ తరఫున వారికి ఆర్థికంగా 10,000 ఆర్థిక సాయం చేయడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో వారు ఇల్లు నిర్మాణం కోసం కానీ ఇంకా ఏ విషయమైనా కూడా వారు వ్యాపారం చేసుకునే వారి అధ్యక్షుడు మరి సమ్మయ్య గారికి కూడా చెప్పడం జరిగింది. వారు కూడా ఎంతో అంతో వాళ్ళు తిరిగి వ్యాపారం చేసుకునే దానికి కూడా మరి అన్ని రకాలుగా చేయూతనిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తక్షణమే ఇటు కార్పొరేషన్ కానీ ప్రభుత్వం కానీ ఈ పేదవాళ్ళని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.